అగ్నిని ఆర్పేస్తానని దేవుడు చెప్పలేదు. నువ్వు అగ్నిలోనే వెళతావు, నీటిలోనే వెళతావు, శ్రమలోనే వెళతావు, బంధకాలను వెళతావు, కానీ నువ్వు క్షేమంగా ఉంటావు. ఇది ఆశ్చర్యం. నెబుకద్నెజరు వాళ్ళు బయటికి పిలిచి వారిని పరీక్షిస్తే వాక్యం రాయబడింది, దేవుని వాక్యంలో వారు తల వెంట్రుకు కూడా కాలలేదంట, ధరించిన వస్త్రము కూడా కాలలేదు, వారు కట్టిన బంధకాలు మాత్రమే కాలిపోయేవి. హల్లెలూయా. ఇలాంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడండి. షద్రక్ మేషక్ అబేద్నెగోతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. యేసు ప్రభు యొక్క జీవితాన్ని బట్టి అందరూ ఆశ్చర్యపడ్డారు, ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి ఆశ్చర్యపడ్డారు. చివరిగా తన భక్తులు కష్టాల్లో ఉన్నా కూడా ఆశ్చర్యకార్యం జరిగించి వారిని విడిపించాడు. దేవుడు అసలు 2 విషయాలు. ఒకటి, నీ భక్తి ఆశ్చర్యపడులాగున నువ్వు చేయాలి, ఆర్డినరీగా ఉండొద్దు నీవు. అలాగే నీవు అలాగ చేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తాడు.